ఫ్రెషర్స్ మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే బయట ఫ్రెషర్స్‌ని ఎక్కువ మోసం చేస్తారు. కన్సల్టెన్సీస్ గానీ, లేకపోతే హెచ్ఆర్స్, మీడియేటర్స్ బ్యాక్‌డోర్ జాబ్ ఇప్పిస్తాం అని చెప్పి వాళ్ళందరూ ఫ్రెషర్స్‌ని టార్గెట్ చేస్తారు. సో, మీరు మాకు 2,00,000 కట్టండి, 3,00,000 కట్టండి. మేము ఎంఎన్‌సీ కంపెనీస్‌లో మీకు జాబ్స్ ఇప్పిస్తాం. సో, జాబ్ సెటిల్డ్ అని చెప్పేస్తారు. మన నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎక్కువ మోసపోతారు. ఎందుకంటే మనం ఐటీ ఫీల్డ్‌లోకి వెళ్తే జాబ్ సాలరీస్ ఎక్కువ వస్తాయని చెప్పేసి కకృతితో మనం వెళ్ళిపోతాం ఆలోచించకుండా. అంటే మాత్రం కీప్ ఇట్ ఇన్ మైండ్. స్మాల్ ఎంఎన్‌సీ కంపెనీ అయినా, ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయినా డబ్బులు మాత్రం అడగదు ఫ్రెషర్‌ని జాయిన్ అయ్యేటప్పుడు. సో, కీప్ ఇట్ ఇన్ మైండ్. సో, కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తున్నారు, మేము ప్లేస్‌మెంట్ ఇస్తాం అంటే ఒక బాగా ఆలోచించండి గానీ, సో, బ్యాక్ డోర్‌కి వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రాపర్‌గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎల్లుంటే వాళ్ళతో రీసెంట్‌గానే ఎల్లుంటే అది ట్రై చేయండి తప్ప, మోస్ట్‌లీ ఎవరైనా ఇప్పిస్తాము మా ఫ్రెండ్‌కి ఫ్రెండ్ ఎళ్ళాడు అని మాత్రం నమ్మొద్దు. ఒకవేళ మీ సొంత తెలిసిన ఫ్రెండ్ లేకపోతే సొంత తెలిసిన వాళ్ళు గాని ఎల్లుంటే, అది కూడా రీసెంట్‌గా ఎల్లుంటే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ టైంలోనే వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు బయట ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ నేను వెళ్ళాను అనుకోండి. సో, నా ఫ్రెండ్ ఉన్నాడు. ఒకడు వెళ్తే ఆ టైంలో అయిపోద్ది. లేదా నాకు ఇప్పించినోడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాడేం చేస్తున్నాడు, డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆశ ఎక్కువైపోయి ఫేక్ ఆఫర్ లెటర్ ఇస్తున్నాడు. నా ఆఫర్ లెటర్ పేరు మార్చేసి వేరే వాళ్ళకి ఇస్తాడు. డబ్బులు నూకేస్తున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, జాబ్ రాదు. అండ్ ఇంకో రీసెంట్ ట్రెండ్ ఏంటంటే 1,50,000 కడితే మేము కంపెనీలో చేర్పించేస్తాం అని చెప్పి చేర్పించేస్తారు. అసలు ఆ కంపెనీలో 1000 మంది కూడా ఉండరు. జస్ట్ స్టార్ట్అప్ కంపెనీ. మీరు ఒకవేళ ఏదైనా కంపెనీకి అలాంటి కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందని చూడండి. సో, మోర్ దెన్ 10,000 ఉంటేనే మీరు ఆ కంపెనీకి జాయిన్ అవ్వండి. ప్రెషర్ అయితే మాత్రం చిన్న కంపెనీలో ఒకవేళ మీరు 1.5 పెట్టి వెళ్తున్నానంటే వెళ్ళొద్దు. మనీ ఒకసారి కట్టాము అంటే అవి రావు. ఈ ఫీల్డ్లో వదిలేసుకోవడమే. నువ్వు మనీ బ్యాక్ డోర్ సైడ్ వెళ్తున్నావు అంటే అవి రావు. చాలా కేర్ఫుల్గా బ్యాక్ డోర్కి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్.